స్మృతిపురాణానాం ఆలయం నాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఆనందమయాధికరణం తర్వాత రెండు సూత్రాలు ఉన్న అంతరాధికరణం అనేది ఒకటి వస్తుంది. ఇది అంతస్తద్ధర్మోపదేశాత్ భేద వ్యపదేశాచ్చ అన్యః 20-21 ఈ రెండు సూత్రాల్లో ఇక్కడ విషయం ఏంటి అంటే ఆనందమయాధికరణంలో తైత్రీయ ఉపనిషత్తులోని ఒక వాక్యం తీసుకొని ఆ వాక్యానికి సంబంధించిన ఒక సందేహం, దాని విషయంలో పూర్వపక్షం, యుక్తి, సిద్ధాంతపక్షం అవన్నీ చూపించినట్టుగానే ఇప్పుడు అంతరధికరణం అనేది చాందోగ్యోపనిషత్తులోని ఒక వాక్యం. ఆ వాక్యం ఏంటి అంటే అథ య ఏషః అంతరాదిత్యే హిరణ్మయ పురుష శ్రూయతే హిరణ్మయ శ్మశ్రుః అని మొదలుగా ఉంటుంది. ఏంటిది అంటే చాందోగ్యోపనిషత్తులో ఒక తత్వాన్ని గురించి వాళ్ళు వివరిస్తున్నప్పుడు ఆ తత్వాన్ని పురుషః అన్నారు. సంస్కృతంలో పురుషః అనంటే పురి శేతే ఇది పురుషః. ఆ శబ్దం ఎలా వచ్చింది అంటే రెండు రకాలుగా చెప్తాం మనం. పురు శేతే లేదా పురి శేతే. ఈ శరీరము అనేది ఒక పురము, ఒక ఒక నివాస స్థానం. దీంట్లో దీనిని ఆశ్రయించుకొని దీనిని ఒక తన నివాసంగా చేసుకున్న తత్వం, దాన్ని పురుషః అంటారు. అంటే ఏంటి అంటే చైతన్యం అని. మనందరం కూడా మొదట శరీరంతో తాదాత్మ్యాన్ని పొందుతాం కాబట్టి శరీరం నేను అనే ఒక గుర్తింపు. ఆ తర్వాత నేనంటే నా భావనలు, ఆలోచనలు, ఇది మనస్సుతో తాదాత్మ్యం. నేనంటే నా తెలివి, నా జ్ఞానం, ఇదంతా బుద్ధితో తాదాత్మ్యం. అలాగే నేను అనేది ఆయా దశల్లో ఆయా తత్వంతో తాదాత్మ్యం పొంది నేను అదే అనుకుంటుంది. కానీ శంకరాచార్యుల వారు దీనికంటే అతిరిక్తంగా ఒక చైతన్యం ఉంది. ఉపనిషత్తులన్నీ అటువైపే చూపిస్తున్నాయి. ఆ చైతన్యమే నేను, అది పురుషః అని అంటారు. అది మొత్తం ప్రపంచాన్ని వ్యాపించిన బ్రహ్మతత్వమే అని ఆయన చూపించే ప్రయత్నం చేశారు. ఆయన అంటారు, ఈ శరీరంలో నేను అనేది ఆయా తత్వంతో తాదాత్మ్యం పొందినప్పుడు ఏదో మనోమయ, ప్రాణమయ, అన్నమయ, విజ్ఞానమయ అని ఆయా కోశంతో ఆచ్ఛాదితంగాని అవచ్ఛిన్నంగాని అవుతుంది అని అర్థం. ఈ కోశాలేవి లేనిది ఒక చైతన్యం తానుగా ఉంటుంది, అది ఆత్మ. అలాగే ఏ కోశాలు, ఏ సీమలు, పరిమితులు లేనిది కాబట్టి అది బ్రహ్మ అని అన్నారు. మిగతా ఆచార్యులకి ఇది స్వీకార్యం కాదు. సో మిగతా వేదాంత సంప్రదాయంలో అదేంటి, నేను బ్రహ్మ ఎట్లా అవుతాను, నేను ఈ శరీరంలో ఏదో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రనో, లేదా ఈ శరీరంలో మనిషి, వేరే శరీరంలో జంతువు, ఏదో ఒకటి. నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, పక్కవాడికి సుఖ దుఃఖాలు వేరు, ఆ పక్కవాడికి వేరు. సో సుఖ దుఃఖాలు వేరు, అనుభవాలు వేరు, జ్ఞానం వేరు. మరి నేను అని ఈ శరీరంలో ఇదంతా అనుభవిస్తున్నది వేరు, వేరొక శరీరంలో ఉండి అనుభవిస్తున్నది వేరు కదా అని చాలా బలంగా నమ్మారు. అలాంటి సిద్ధాంతాలు చేశారు కూడా. శంకరాచార్యుల వారి సంప్రదాయంలో ఈ సుఖదుఖాదులు, ధర్మాధర్మాలు, అనుభవాలు, జ్ఞానం ఇవన్నీ కూడా ఆయా కోశాలకి చెందింది. ఇదంతా కూడా ఆయా ఉపాధుల వల్ల కలిగింది కాబట్టి ఈ ఉపాధులేవి లేనిది ఒక నిరుపాధిక చైతన్యం ఒకటి, అది ఆత్మ. అప్పుడు
అన్నింటిలో ఒకే శక్తి ఆత్మగా ఉంది. కానీ వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటి వల్ల భేదం ఏర్పడుతుంది అని ఆయన భాష్యంలో వివరిస్తారు. ఈ ఛాందోగ్యోపనిషత్తు ఈ వాక్యం గమనిస్తే అథ య ఏషః అని చాలా దగ్గర నుంచి చూపిస్తున్నారు. య ఏషః అంటే ఎవరైతే, ఏషః ఇతను అని. ఇతను అంటే ఏంటి అంటే ఈ దగ్గర నుంచి అందరికీ అనుభవంలో తెలుస్తుంది అని. ఈ అనుభవంలో తెలుస్తున్నది అంతరాదిత్యే అంటే సాక్షాత్తుగా. ఎక్కడ? అంతర్ ఆదిత్యే అంటే సూర్యమండలంలో అని. సో సూర్యమండలంలో దాని లోపట అని. లోపట ఏదుంది అంటే హిరణ్మయ పురుష, మొత్తం ప్రకాశమానంగా. హిరణ్మయం అంటే యాక్చువల్లీ బంగారం అని. బంగారం పూర్తిగా నిండినట్టుగా. ఇది హిరణ్మయ. రెండు రకాలుగా చెప్తారు. ముందేమో అంతరాదిత్య అని, తర్వాత అంతరక్షిణి పురుష. సో ఇది సామ ఉద్గీత అసలు ఛాందోగ్యోపనిషత్తు మొదలయ్యేదే ఉద్గీత ఉపాసనతోటి. ఉద్గీతం అనేది సామ ప్రకారం. అది ఓంకారంతో చెప్తూ ఓంకారాన్ని ఉద్గీతంగా ఉపాసించండి, లేదా ప్రస్తరంగా ఉపాసించండి, ఇట్లా 5 రకాలుగా చెప్తూ దాంట్లో ఉద్గీత ఉపాసనలో ఈ మాట వస్తుందండి. ఏంటంటే అంతరాదిత్యే హిరణ్మయ పురుష శ్రూయతే. మనకు ఆదిత్య మండలంలో ఇలా చాలా ప్రకాశమానంగా ఒక చైతన్యం కనిపిస్తుంది కదా. ఇది ఏంటి? పురుష అనైతే అన్నారు, కానీ పురుష అనేది ఏంటి అంటే సందేహం ఏ విషయంలో అంటే 2 మాటలు. ఒకటి, ఎవరో ఒక జీవుడు కానీ చాలా తపస్సు వల్ల, జ్ఞానం వల్ల, తన కర్మల వల్ల చాలా ఉత్కృష్టమైన స్థితిని పొంది అక్కడ సూర్యబింబంలో పురుషుడిగా కనిపిస్తున్నాడని ఒక మాట. లేదు, నిత్యసిద్ధుడుగా పరమేశ్వరుడే ఆదిత్య మండలంలో ఉన్నాడా? ఇది సందేహం. సో ఉత్కర్షను పొందిన జీవుడా లేదా పరమేశ్వరుడా అనే సందేహం కలిగినప్పుడు పూర్వపక్షం వాళ్ళు అంటారు సంసారి అంటే ఆ సూర్యమండలది ఒక జ్ఞానంతో కర్మతో అతిశయాన్ని పొందిన ఒక జీవుడే అని చెప్పొచ్చు. దానికి వాళ్ళు ఏవో రకరకాల ఉపపత్తుల్ని చూపిస్తారు. ఏమంటే ఎవరిక్కడ తన మహిమ చేత ఇంత గొప్ప ప్రతిష్టను పొందినవాడు అని అన్నప్పుడు అది ఆ, జీవుడికే వర్తిస్తుంది. కాబట్టి ఛాందోగ్యోపనిషత్తులోని ఆ సందర్భంలో వచ్చిన మిగతా వివరణ అంతా గమనిస్తే అది జీవుడు అని తెలుస్తుంది అని అంటే సిద్ధాంతస్తు. ఇంకా సిద్ధాంతం ఏంటి అంటే ఈ సూర్యమండలంలో అలాగే మన కుడి కంటిలో కనబడుతుంది పరమేశ్వర ఏవ. పరమేశ్వర ఏవ, ఇంకొకరు కాదు, అది పరమేశ్వరుడే. దీనికి కారణం ఏంటి అంటే అంతః తద్ధర్మోపదేశాత్ అని సూత్రం. అంతః అంటే సూర్యమండలంలో కుడి కంటిలో ఉన్నది పరమాత్మ. ఇది ప్రతిజ్ఞావాక్యం. దీనికి హేతు ఏది అంటే తద్ధర్మోపదేశాత్ అని. తత్ అనే పదం పరమేశ్వరుడు అనే దానితో అన్వయిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు, పరమేశ్వరుని యొక్క కొన్ని ధర్మాలు ఉపదేశాత్ చెప్పబడ్డాయి కాబట్టి
ఇది శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తున్నప్పుడు ఏమన్నారంటే, పరమేశ్వరుడి ధర్మాలు ఆ చాందోగ్య ఉపనిషత్తులో ఆ ఇటువైపు అటువైపు కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సందర్భంలో వచ్చిన పురుష శబ్దం పరమాత్మని పరమేశ్వరుణ్ణి చెప్పాలి తప్ప జీవుణ్ణి చెప్పకూడదు. ఎందుకు అంటే చాందోగ్యోపనిషత్తులో ఈ అపహత పాప్మా అనే ఒక మాట, యహ పురుష అపహత పాప్మా అంటే ఏంటి? అంటే ఏ పాపాలు లేనివాడు అని చెప్పబడుతుంది. మరి ఏ పాపాలు లేని తత్వం జీవుడైతే కాదు కదా. ఒకసారి పాపాలు ఉండి ఆ తర్వాత దాని నుంచి బయటపడ్డవాడిగా జీవుణ్ణి మనం తెలుసుకోవచ్చు. కానీ ఏ పాపాలు ఎప్పుడు అంటనిది ఏది అంటే ఒక్క పరమేశ్వరుడు అనే తత్వం. కాబట్టి ఇది మనకు ఈశావాస్యంలో కూడా వస్తుంది. ఏంటంటే సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నా విరగుం శుద్ధం అపాప విద్ధం అని. కాబట్టి ఈ చాందోగ్యోపనిషత్తు 7వ ఖండంలో వచ్చిన ఈ పురుష శబ్దం అంటే అంతరాదిత్యం గాని అంతరక్షిణిలో చెప్పబడిన పురుష శబ్దం పరమేశ్వరుడినే చెప్తుంది గాని జీవుణ్ణి కాదు. ఎందుకంటే అక్కడ ఈ సర్వ పాప్మా తర్వాత కూడా ఇంకా మాటలు వస్తాయి కొన్ని. అది మన శంకరాచార్యుల వారు చెప్పిందే. వీరు వాటిని సంగ్రహంగా చెప్తూ తస్య ఉదితి నామ అక్కడ ఏమంటారంటే ఉత్ అని ఒక శబ్దం చేత సూచించారు. ఉత్ ఇది నామ అంటే ఆ ఆదిత్య మండలంలో కుడికంటిలో ఉన్న ఆ పురుష తత్వాన్ని ఉత్ అని నిర్దేశించారనమాట. ఉత్ అని అంటే ఏంటి అంటే పైకి, అంటే ఆ పురుషతత్వం అన్ని పాపాల పైకి ఉంది అంటే అన్ని పాపాలు దానికి అంటవు అని చెప్పబడింది. మరి అట్లాంటప్పుడు తస్య ఉదితి నామ పాప్మభ్య ఉదేతి అని చెప్పినప్పుడు అది జీవుడు ఎలా అవుతాడు అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఏ రకంగానైనా ఇక్కడ పురుష శబ్దం పరమేశ్వరుణ్ణి తప్ప ఈ జీవుణ్ణి చెప్పదు అనేది సిద్ధాంతం. ఇది చెప్పిన తర్వాత మరి అక్కడ హిరణ్మయ శ్మశ్రుహు ఆ, హిరణ్మయ రూపహ అని చెప్పినప్పుడు అది రూపం చెప్పారు కదా. పరమేశ్వరుడికి రూపం ఉంటుందా అంటే అరూపవదేవ బ్రహ్మసూత్రంలో చివరిలో వస్తుంది. రూపం లేనిదిగానే చెప్పబడింది అని. తర్వాత రూపం మాత్రం శంకరాచార్య సంప్రదాయంలో మాయతో ఏర్పడింది, మాయ వల్ల ఏర్పడింది అని. సో మాయికం అనే అంగీకరిస్తారు. ఎందుకు అంటే ఈ లోకాన్ని ఉద్ధరించడానికి అనుగ్రహించడానికి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు కదా. ఆ సంభవామి అనేదే లోకానుగ్రహార్థం అని ఇంతవరకు ఛాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య అంతరక్షి అనే రూపంలో చెప్పబడిన పురుషతత్వం పరమేశ్వరుడే అని తేల్చి మరొక కారణాన్ని చూపిస్తున్నారు. కించ భేద వ్యపదేశాచ్చ అన్యః అని. కించ అంటే మరొక హేతు, భేద వ్యపదేశాచ్చ అక్కడ భేదం కూడా చెప్పబడింది. కాబట్టి అన్యః, అన్యః అంటే జీవుడి కంటే వేరు. నిజానికి మీరు
आचार्य न श्रूयते। భేదం చెప్పబడింది. ఎవరెవరికి అంటే ఈ జీవుడికి పరమాత్మకి భేదం ఉంది అని చెప్పబడింది. అది ఈ వ్యాఖ్యానంలో చూపిస్తున్నారు. ఆదిత్య అక్ష్ణోహ అంతఃశ్రూయమాణ పురుష అంటే ఆదిత్యుడిలో, అట్లాగే మన కుడి కంటిలో శ్రూయమాణ అంటే వినిపిస్తున్న అంటే శృతిలో చెప్పబడిన పురుషుడు ఆదిత్య శరీరాభిమానిన జీవాత్ అన్యః అంటే ఆదిత్య శరీరంగా అభిమానము కలిగిన అంటే ఆదిత్యుడినే తన శరీరంగా భావిస్తున్న జీవుడి కంటే అన్యః అంటే శరీరాభిమాని అనేది వేదాంతంలో చాలా సందర్భాల్లో వస్తుంది. ఆయా తత్వాన్ని తనదిగా భావిస్తూ అక్కడ ఒక అధిష్టాన దేవతగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళంటారు ఏంటంటే అది జీవుడి కంటే భిన్నమైన పరమాత్మ. దీనికి కారణం భేద వ్యపదేశాచ్చ అంటే భేదం చెప్పబడింది. ఈ ఆదిత్యుడిలో ఉన్న జీవుడి కంటే ఒక పరమాత్మని అంతర్యామిగా య ఆదిత్యే తిష్టన్ ఆదిత్యం అంతరా యమయతి యస్య ఆదిత్య శరీరం యం ఆదిత్యో నవేద ఇలా ఒక 17-18 క్రమాల్లో చెప్తూ బృహదారణ్యక ఉపనిషత్తులో ఏ విధంగానైతే ఈ పృథివీ నుంచి ఆత్మ వరకు అన్నింటిలో తానుగా ఉంటూ వాటన్నిటినీ నియంత్రిస్తున్న తత్వం పరమేశ్వరుడు అని చెప్పారు. ఇది విశిష్టాద్వైతానికి చాలా ముఖ్యమైన సిద్ధాంత వాక్యం. అంతర్యామి బ్రాహ్మణం అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ చాందోగ్యంలో బృహదారణ్యకంలో కూడా ఈ పర్టికులర్ భాగంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒక చైతన్య తత్వం అంటే పరమేశ్వరుడిగా ఒక చైతన్య తత్వం వీటన్నింటిలో వ్యాపించి ఉంది అని చెప్పారు. అది పృథ్వీ నుంచి మొదలుపెట్టి అన్ని రకాలుగా అంటే పృథ్వీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ అంటే ఇది మాత్రమే కాకుండా వీటన్నిటినీ మించి తత్వాలు చెప్పి వాటన్నింటిలో ఈ ఒక తత్వం ఉంది, అది వీటన్నింటిలో అంతర్యామిగా ఉందని చెప్పారు. సో అది మనకు అంతర్యామి బ్రాహ్మణం అని 20వ బ్రాహ్మణం బృహదారణ్యకంలో వస్తుంది, చాందోగ్యంలో కూడా వస్తుంది. అంటే యఫ్ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం ఇట్లాగే పృథివీ, ఆపహ, తేజ, ఆకాశ, వాయు, ద్యౌహు, ఆదిత్యుడు అనేది కూడా అక్కడే వస్తుంది. అట్లాగే ఈ దిక్కులు, నక్షత్రాలు వీటన్నిటిని గురించి చెప్తూ అవి క్రమంగా ఒక 20 వరకు తీసుకెళ్తారు. మళ్ళీ వాటి చివర్లో మాత్రం ఆత్మ అనే దాంట్లో కూడా ఇది ఉంది అని చెప్తారనమాట. సరే, ఏదైనా కూడా ఒక తత్వం, దివ్య తత్వం వీటన్నింటి యందు వ్యాపించి ఉంది అని చెప్పారు. కాబట్టి ఈ ఆదిత్యుడి యందు ఉన్న పురుషతత్వం కంటే భిన్నమైన పరమేశ్వర తత్వం అక్కడ చెప్పబడింది అని తయోర్ భేద వ్యపదేశాత్ అంతర్యామిగా పరమేశ్వరుడు అంటే ఆత్మయందు కూడా పరమేశ్వరుడు ఉన్నట్టే చెప్పారు. ఇట్లా భేదం ఉంది అన్నారు. అత్రాపి అంతరశబ్ద శృత్యా తత్ ప్రత్యభిజ్ఞానాత్ పరమేశ్వర ఏవ అక్షి ఆదిత్యయో ఉపాస్య ఇది సిద్ధం. సో ఇక్కడున్న అంతర శబ్దం వల్ల దాని ప్రత్యభిజ్ఞానం అంటే గుర్తించడం. సో దాన్ని మనం
పోలిక చూసుకొని గుర్తించుకోవడం వల్ల పరమేశ్వరుడే ఈ ఆదిత్య మండలంలో మన కుడి కంటిలో ఉన్నాడు, అతనినే ఉపాసించాలి అనేది సిద్ధాంతం. సో శంకరాచార్యుల వారి అభిప్రాయంలో ఇలాంటి సందర్భాల్లో వచ్చిన వాక్యాలన్నీ కూడా ఉపాసనాపరం. ఉపాసించడానికి సగుణ బ్రహ్మ, సాక్షాత్కరించుకోవడానికి నిర్గుణ బ్రహ్మ అనేది శంకరుల వారి సిద్ధాంతం. సో అద్వైతంలో ఉపాసించడానికి సగుణ బ్రహ్మ. సో ఎక్కడెక్కడ నామరూప సహితంగా బ్రహ్మని ఉపదేశించారో అక్కడంతా ఉపాసన కోసం. ఎక్కడైతే సాక్షాత్తుగా బ్రహ్మని తెలుసుకోమని చెప్పారో తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ, అక్కడంతా మీరు జాగ్రత్తగా గమనిస్తే అదంతా నిర్గుణ బ్రహ్మ వైపు వెళ్తుంది అని. అందుకోసమనే మీకు అదే బృహదారణ్యకం అంటే ఇంతకుముందు మనం చూసిన అంతర్యామి బ్రాహ్మణం ఇంకా ముందుకెళ్తే అక్కడ వాచక్నవి సంవాదం వస్తుంది. అక్కడ కూడా అదేంటి అసలు ఈ పరమతత్వం ఏంటి అని ఒక మాట వచ్చినప్పుడు యాజ్ఞవల్కుని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణా అభివదంతి అని. బ్రహ్మ తెలిసిన వారు ఇదో ఈ ఒక తత్వాన్ని చెప్పదలిచారు, చూడు చూడు అని. ఆ బ్రహ్మతత్వాన్ని ఏ శబ్దాలతో చెప్పారు అంటే అస్థూలం అనను, అహ్రస్వం అదీర్ఘం, అలోహితం, అస్నేహం, అఛాయం, అతమహ, అట్లా అన్ని రకరకాలుగా చెప్తూ చెప్తూ ఇది ఇది అక్షరం అని సూచించారు. ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి అని చెప్తున్నప్పుడు ఇదో అన్నింటినీ నియంత్రించేది, నియమించేది ఈ అక్షరతత్వం, ఇది పరమాత్మ. ఎందుకంటే ఇదే అన్నిటినీ నియమిస్తుంది అని. ఈ అక్షరతత్వాన్ని తెలుసుకోకుండా శరీరాన్ని వదిలివేసిన వాళ్ళు కృపణులు అని గౌడపాద కారికల్లో కూడా వస్తుంది. కాబట్టి పరమతత్వాన్ని అందరూ వాక్యాల ద్వారా కాదు, అనుభవం ద్వారా తెలుసుకోవాలి. అంటే ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి దాన్ని మననం చేసుకోవాలన్నమాట. యోవా ఏతదక్షరం గార్గే అవిదిత్వా అస్మిన్ లోకే జుహోతి యజతే తపస్తప్యతే అని అంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే ఇది తెలుసుకోకుండా యజ్ఞ యాగాదులు చేస్తారో తపస్సులు చేస్తారో వాళ్ళందరూ అసలు దీనులు, కృపణులు వారే నిజానికి బ్రహ్మవేత్తలు అన్నారు కదా. సో సిద్ధాంత భేదం ఇది చెప్పి ఇప్పుడు నెక్స్ట్ అధికరణంలోకి వెళ్తూ బ్రహ్మలింగేన రూపవత్వాదికం అన్యథా నీతం యథా న తథా ఇహ లింగాద ఆకాశ శబ్ద శృతి అన్యథా నేతుం శక్య తస్యా బలవత్వాత్. ఒక మళ్ళీ ఛాందోగ్య ఉపనిషత్తులోదే మనకు నేను ఇంతకుముందు చెప్పిన ఆ అన్నారు. అక్కడేమో య అంతరాదిత్యే హిరణ్మయ పురుష అని వాక్యం. ఆకాశ ఇత్యాలు. ఇక్కడ సంగతి చూడండి, పూర్వత్ర అంటే ముందు అధికరణంలో అవ్యభిచరిత అపహత పాప్మత్వ అంటారు.
ఇది యోగ శాస్త్రంలో కూడా క్లేశకర్మ విపాకాశై అపురుష విశేష ఈశ్వర. స్వంతం అనేది కలుగని వాడు అంటే పరమేశ్వరుడు అనే తత్వాన్ని ఎప్పుడూ అజ్ఞానం గాని, అహంకారం గాని, రాగద్వేషాలు గాని ఏర్పడడం అనేది కుదరదు. కాబట్టి అలాంటి ఒక శుద్ధమైన ఉత్ అని చెప్పినట్టుగా ఉదితి నామ పాప్మభ్య ఉదేతి అని చెప్పినట్టుగా అది ఏ పాపాలకు అంటే ఏ పాపాలు అంటని పాపాల కంటే పైని ఒక తత్వం అని ఏదైతే చెప్పారో అది బ్రహ్మలింగేనా, అది బ్రహ్మకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా అవ్యభిచరిత. సంస్కృతంలో వ్యభిచారం అంటే వి అభిచార. వి అంటే విశేషేణ, అభి అంటే అభిత వచ్చిన ప్రతి విషయంలో, చరతి అంటే వర్తిస్తుంది అని. అంటే ఒక చోట నిలకడగా ఉండకుండా వచ్చిన ప్రతిదానితో వర్తించే వ్యవహారాన్ని మనం వ్యభిచారం అంటాం. ఒక హేతువు తానుండవలసిన పక్షము సపక్షము అనే రెండింటిలో మాత్రమే ఉండకుండా విపక్షంలో కూడా ఉంటే అది వ్యభిచారం. మనం సమాజంలో కూడా అంటాం కదా, వ్యభిచారం అంటే ఏంటి అంటే ఒక పురుషుడు తన ధర్మపత్ని యందు మాత్రమే ఉండకుండా ఇతరులలో ఆ భావన కలిగి ఉన్నప్పుడు అది వ్యభిచారం అంటాం. ఇద్దరికీ వర్తిస్తుంది. అట్లాగే శాస్త్రంలో కూడా ఏదైనా ఒక విషయం తాను అన్వయించాల్సిన చోటుని తప్ప అక్కడ మిగతా చోట కూడా అన్వయిస్తే ఇది అతివ్యాప్తి వ్యభిచారం. ఇది రెండు రకాలు. తాను ఎక్కడ అన్వయించకూడని చోట అన్వయించినా కూడా వ్యభిచారమే. అంటే ఇది అనేకాంత సవ్యభిచార అని న్యాయసూత్రంలో చెప్పినట్టుగా రెండు అంటే సాధారణం, అసాధారణం అని న్యాయశాస్త్రంలో దీనికి పేర్లు పెట్టారు. అనుపసంహారి అని కూడా ఒకటి ఉంది. అక్కడేమో దృష్టాంతమైన సపక్షంలో ఉండకపోవడం అన్నమాట. ఇదంతా న్యాయశాస్త్ర విషయం. ఇక్కడ అవ్యభిచరిత అంటే తప్పకుండా ఉండే అనే అర్థం, అంతే. తప్పకుండా ఉంటుంది. ఏదది? అపహత పాప్మత్వాది. అది బ్రహ్మకు మాత్రమే వర్తించేది. అది లింగం. సంస్కృతంలో శాస్త్ర సందర్భంలో లింగం అంటే సామర్థ్యం. లింగం నామ సామర్థ్యం తద్వివిధం శబ్దగతం అర్థగతంచ అని మీమాంసా శాస్త్రంలో చెప్పినట్టుగా శబ్దంలో ఒక సామర్థ్యం, అర్థంలో ఒక సామర్థ్యం ఉంటుంది. ఈ సామర్థ్యాన్ని బట్టి ఆయా చోట్ల ఆయా సిద్ధాంతాన్ని వాళ్ళు చూపిస్తారు. మనకిది అర్థ సంగ్రహంలో, మీమాంసా పరిభాషలో వాటికి మూలమైన భాట్టదీపిక, శ్లోకవార్తికం, తంత్రవార్తికం, భాష్యం వీటన్నిటిలో వస్తుంది. ఇది విషయం మాత్రం ఇదే. ఏంటంటే మనకు ఒక చోట ఒక విషయాన్ని నిర్ధారించడానికి మనకు శబ్దాలే ఆధారమైనప్పుడు ఆ శబ్దాల సామర్థ్యాన్ని, అర్థ సామర్థ్యాన్ని, ప్రకరణాన్ని ఇలా రకరకాలుగా మనం గమనించి టెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ చేయాల్సి వస్తుంది. ఈ పద్ధతిని మొదటిసారి చూపించింది మీమాంసా శాస్త్రం. అందుకనే మనం అంటాం టెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ లేదా సెంటెన్స్ అనాలిసిస్ అని. లింగ్విస్టిక్స్లో చాలా పెద్దగా చెప్పబడుతున్న విషయం ప్రాచీన కాలంలో మీమాంసకులే మొదటిసారి చూపించారు అని. ఎందుకంటే ఇంత విస్తృతంగా వాక్య విశ్లేషణ చేసింది మరొక శాస్త్రం కాదు, మీమాంసా శాస్త్రమే చేసింది. కాబట్టి దాన్ని వాక్య శాస్త్రం అంటారు. పదవాక్య ప్రమాణజ్ఞ అన్నప్పుడు పదము, వాక్యము, ప్రమాణము. పదం అంటే వ్యాకరణం, వాక్యం అంటే మీమాంస, ప్రమాణం అంటే న్యాయం,
అలా వ్యాకరణ న్యాయ మీమాంస శాస్త్రాలలో ఎవరైతే నిష్ణాతులో వాళ్ళని పదవాక్య ప్రమాణజ్ఞ అని ప్రాచీన కాలంలో అనేవారు. అలా మనకు అంటే ఇప్పటికి కూడా ఉన్నారు అలాంటి మహాపండితులు. కాబట్టి అపహత పాప్మత్వం అనేది బ్రహ్మలింగం. రూపవత్వాదికం అన్యథానీతం. అక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే ఈ హిరణ్మయ శ్మశ్రుహు ఇత్యాదిగా వినబడుతున్న రూపం మాత్రం మాయికం, మాయ వల్ల కలిగింది, అది బ్రహ్మకు చెందదు అని చెప్పారు కదా. అంటే ఒకటేమో బ్రహ్మ స్వరూపం, మరొకటేమో బ్రహ్మకి మాయా అనే ఉపాధి వల్ల తాత్కాలికంగా వచ్చింది అని చెప్పారు కదా. మరి అక్కడ